హలో, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. ఈరోజు మనం ఒక ఆర్ట్ చేద్దామా? దిస్ ఆర్ట్ జస్ట్ రిప్రజెంట్ ద నేచర్ అని కదా. ఈ ఆర్ట్ ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. అదేంటంటే డే అండ్ నైట్. ఈ డే అండ్ నైట్ మధ్యలో చిన్న కనెక్షన్ ఉంటుంది. ఏంటంటే డే ఏమో విచ్ వీ వర్క్, ఓకే, నైట్ ఏమో విచ్ వీ స్లీప్. అది మన అందరికీ తెలిసిందే. సో లేట్ చేయకుండా మనం ముందైతే ఆర్ట్ చేద్దాం, ఓకేనా? నేనైతే ఇక్కడ 2 పేపర్స్ తీసుకుంటున్నా. ఒక్కటికి 2 పేపర్స్ ఎందుకు అంటే స్టిక్ చేయడానికి, ఎందుకంటే కింద స్టేబుల్మెంట్ కావాలి కాబట్టి. సో లెట్స్ స్టిక్ విత్ అ గమ్. యా, ఓకే, గమ్ అయితే మనకి మంచిగానే వస్తుంది. సో లెట్స్ స్టిక్. తొందరగా స్టిక్ చేసేసి కంటిన్యూ చేద్దామా? ఓకే, అస్సలు లేట్ చేయకూడదు. టైం మన కోసం ఆగదు, అలా అని మనము లేట్ చేయలేము. సో కమాన్, లెట్స్ డూ ఫాస్ట్లీ. ఈ ఆర్ట్ మాత్రం నాకు ఇది డే అండ్ నైట్. ఐ లవ్ డే అండ్ నైట్. ఓకేనా? ఇప్పుడైతే స్టిక్ చేసేసాం. ఓకే, ఈ 2 పేపర్స్ని అయితే స్టిక్ చేసేసా. సో బ్యాక్. ఓకే, ఇప్పుడు పెయింట్ బ్రష్ మీకు అందరికీ తెలిసిందే. సో మనం ఫస్ట్ ఒక లైన్ గీసుకుందాం. సేమ్ రావాలి లైన్ అయితే. సో ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకుందాం, ఓకేనా? లైన్ అయితే మీరు వైట్ కలర్తో కూడా గీసుకోవచ్చు. ఎందుకు ఇంత సింపుల్ చేస్తున్నా అంటే యాజ్ అ కిడ్ నాకు అంత ఆర్టిస్ట్ అయితే నేనేం కాను గాయస్, ఓకేనా? ఐఎమ్ నాట్ దట్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్. సో నేనైతే 5 ఆర్ట్స్ చేస్తాను. స్టిల్ డే 5 ట్యూన్ అండ్ ఒక్క పెయింట్కి 2 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2, అలా ఉంటుంది అనమాట. స్టే ట్యూన్, ఓకే? వైట్ కలర్ అయితే నేను తీసుకున్నా ఇక్కడ. సో లీడ్ చేయకుండా ముందైతే లైన్ తీసేసుకున్నాం. ఈ లైన్కి ఈ స్టిక్కి ఇంట్రడ్యూస్ చేయడానికే టైం అయిపోతుంది ఇక్కడ. అది ఎవరు తెలుసుకోరు అనుకుంటున్నా. ఓకే, we should not do late, yaar. So fast and stay tuned for next part. Bye bye.